ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని కాకాణిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇటు కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం పార్టీ నేతలు కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారంటూ చెప్పి వెళ్లిపోయారు. ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అమర్ ఫోన్లో అందిస్తారు. అమర్, ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తూ ఉన్నారు. తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని కాకాణిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇటు కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం పార్టీ నేతలు కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారంటూ చెప్పి వెళ్లిపోయారు.